జిల్లాల విభజన అనేటువంటిది కొన్ని కొత్త జిల్లాలకి రూపం కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఒక ప్రతిపాదన చేసింది. ఇది నోటిఫికేషన్ ఈ విధంగా ఉంటే బాగుంటుంది అనేటువంటిది అనేక మంది సూచనలు, అనేక మంది ప్రజాప్రతినిధుల యొక్క ఆలోచనలు, వాళ్ళు ఇచ్చిన నివేదికల మీద ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్కి దాదాపుగా 30 రోజుల పాటు అభ్యంతరాలని దాన్ని స్వీకరించడానికి కానీ విచారించడానికి కానీ సమయం ఉంది. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి ఎవరైనా దానికి ఏమైనా అభ్యంతరాలు ఉన్నా, లేదు ఏమైనా ప్రభుత్వానికి వేరే సూచనలు ఏమన్నా చేయాలన్నా, ఆయా ప్రాంతాల ప్రజల యొక్క మనోభావాలు ఏంటి అనేటువంటి తెలియచెప్పాలన్నా దీనికి ఒక సమయం ఉంది. ఇప్పుడు ఆ సమయం నడుస్తూ ఉంది. అభ్యంతరాలన్నీ కూడా మా యొక్క సబ్ కమిటీకి మంత్రివర్గ ఉపసంఘం ఉంది. దానికి రెవెన్యూ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు అధ్యక్షులుగా ఆ కమిటీ ఉంది. దానికి ఈ నివేదికలన్నీ కూడా పంపించడం జరుగుతుంది. ఇది పూర్వాపరాలన్నీ పూర్తిగా పరిశీలించిన తర్వాత ఈ యొక్క కొత్త జిల్లాల విభజన, కొన్ని మండలాల యొక్క చేర్పులు కూర్పులు అన్నిటి మీద కొంత సమయం తీసుకొని ఒక నిర్ణయం పూర్తి స్థాయిలో అభ్యంతరాలకి ఇచ్చిన సమయం పూర్తయిన తర్వాత పూర్తి స్థాయి నివేదిక, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ నివేదికను ఆధారం చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ నిర్ణయం మేరకు ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఎవరమైనా ఉంది, ఎవరి అభ్యంతరాలు వాళ్ళకు ఉన్నాయి. కొంతమంది మండలాలు మార్చమంటారు, కొంతమంది నియోజకవర్గాలు రెవెన్యూ డివిజన్లే జిల్లాల్లో మార్చమని కోరుతా ఉన్నారు, కొన్ని కొత్త జిల్లాలు చేయమని ప్రతిపాదనలు వచ్చాయి. వీటన్నిటి మీద ఇవాళ ప్రభుత్వం ఓపెన్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఎవరు అభ్యంతరాలైనా, ఎవరు సూచనలైనా, ఎవరు ఇచ్చే నివేదికలైనా ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. వాటిని అన్నిటినీ అనుసరించి పూర్తి స్థాయిలో అందరికీ ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. వెంకటగిరి వైసీపీ ఇన్ఛార్జి రెడ్డి రామకుమార్ రెడ్డి మొన్న మాట్లాడుతూ గిరిగిరి ఎమ్మెల్యేగా ఉన్న రామనాయుడు గారు ఈ విభజనకు వ్యతిరేకించారు, మౌనంగా ఉన్నామా, మాట్లాడుతున్నామా, ఫుట్బాల్ ఆడుతున్నానా, ఇవన్నీ రామకుమార్ రెడ్డి గారికి ఎలా తెలుస్తాయి? తెలియదు కదా. దాన్ని సందర్భం వచ్చినప్పుడు ఏదైనా మాట్లాడాలి. ఆ రోజు ఎందుకు జరిగింది అని అంటే, ఆ రోజు ఆ ప్రభుత్వంలో నేనే అక్కడ శాసనసభ్యుడు. ఆ నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమం కాబట్టి వెంటనే స్పందించాల్సి వచ్చింది.